హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో వాతావరణం చాలా వేడిగా ఉందనే చెప్పొచ్చు. కేటీఆర్ గారు ఆల్రెడీ గోపీనాథ్ గారి వైఫ్ని అనౌన్స్ చేశారు. బట్ ఇంకా మిగిలిన పార్టీల నుంచి ఎవరు కూడా ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. బట్ కవిత గారు జాగృతి పార్టీ తరపు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో దాని గురించి మాట్లాడదాం. హాయ్ సార్. చెప్పు. సార్ మరి ఇప్పుడు ఇంకా ఆవిడ అంటే ఓపెన్గా చెప్పలేదు, చెయ్యను అనే వాదనలోనే ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వస్తే లాభం అంటారా నష్టం అంటారా? ఒకటి, కవిత గారు కేసీఆర్ గారి బిడ్డ, అవునన్నా కాదన్నా కేటీఆర్ గారి చెల్లి. ఆ బంధం పోదు, ఆ బంధం జీవితాంతం, అది బంధం, రక్తబంధం. అది కనుక పార్టీలు ఉండొచ్చు, పార్టీలు వెళ్ళిపోవచ్చు. కవిత గారు కూడా జాగృతి నుంచి కాస్త కోస్తూ ఆమెకి పట్టుంది. ఆమెకు కూడా కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది అని ఆమె పార్టీ పెడతాను లేకపోతే బయటకు వచ్చింది ధైర్యం చేసి. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆమె నించుంటేనే మంచిది. ఆమె నించోవాలి, ఎలక్షన్లో నించుంటే గెలుపా వాటమా పక్కన పెడితే గెలిచింది అంటే సూపర్ సక్సెస్, ఓడినా ఎదుటి పార్టీకి దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్కి ఆమె కానీ 10,000 ఓట్లు చీల్చినా రేపు రాష్ట్రం అంతా పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కీలక పాత్ర పోషిస్తుంది. కనుక ఆమె గెలుపు ఓటమి రెండూ సక్సెస్కి దారే. ఎందుకంటే ఆమె భవిష్యత్తు నిర్ణయం జూబ్లీస్ మీద ఉంటుంది. ఆమె పెడితే బాగుంటుంది, ఆమె నించుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను చాలా నా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. వాళ్ళు కూడా నాకు బాగా, ఆమె కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ఇప్పుడు కేసీఆర్ గారితో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, నాకు తెలుసు. ఆమె ఆమె ఆలోచన, ఆమె పట్టుదల, మొండి పట్టుదల ఆమెది కూడా. కేసీఆర్ గారికి ఎంత మొండి పట్టుదల ఆమెది కూడా అంతే మొండి పట్టుదల. కానీ ఆమె, నేనైతే స్వయంగా నాకు ఒక సొంత ఇంట్లో మనసుగా నేను చెప్పడం ఏంటంటే, ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్. ఆమె పోటీ చేస్తే రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసిన వాళ్ళు అవుతారని నేను పునాది వేసిన వాళ్ళు అవుతారు. అది ఓటమి గెలుపు అనేది పక్కన పెడితే ఆమె ఓటు రాష్ట్రానికి ఒక అలర్ట్ అవుతుంది, బీఆర్ఎస్ అలర్ట్ అవుతుంది. ఈ 10,000, 20,000 ఓట్లు, 30,000 ఓట్లు, ఈ 30,000 ఓట్లు రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, రేపు స్థానిక ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో ఈ కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె కూడా జాగృతికి, ఆమెకంటే ఒక గుర్తింపు ఉంది, జనాలు ఉన్నారు, ఆమెకి ఫాలోవర్స్ ఉన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ గారి బిడ్డే నెంబర్ 1. అది పిఆర్ఎస్ ఎన్ని చెప్పినా, నేను చెప్తున్నా, ఎంతోమంది ప్రచారాలు చేసినా ఆమె కేసీఆర్ గారి బిడ్డ కాకపోదు. మీరందరూ కూడా, వాళ్ళందరూ కుటుంబం ఒకటే అవుతారు, మీరందరూ చెడ్డ అవుతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. పార్టీ నిర్ణయానికి మీరు మాట్లాడవచ్చు, కానీ కొంతమంది ఆమె మీద ట్రోల్స్ చేస్తున్నారు. తప్పది, చాలా తప్పు. ఏం చేసినా మీరు ఆమెను అసభ్యంగా మాట్లాడితే 100% మీరు నష్టపోతారు. తండ్రి బాధపడతాడు, తల్లి బాధపడుతుంది, అన్నదమ్ముడు బాధపడతాడు. ఎందుకంటే పార్టీలో విభేదాలు రావచ్చు, కుటుంబంలో విభేదాలు రావు. చెల్లి అవుతుంది, కూతురే అవుతుంది. కనుక చాలామంది నేను చూస్తున్నా కింద కామెంట్స్, తప్పది. ఎందుకంటే ఆమెని అలా చేయకూడదు. ఎందుకంటే ఆమె కూడా ఉద్యమంలో, నాకు తెలుసు, మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ ఎంతోమంది, మొత్తం టోటల్గా చాలా రామాంజనేయులు గారు వాళ్ళు, డీసీపీ అప్పుడు మొత్తం ఉద్యమంలో ఆడపిల్లలు ఇబ్బంది పెడుతుంటే అర్ధరాత్రి 1 గంటకు 12 గంటలకు కూడా పాపం పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఎంతో ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నది, ఎంతోమంది ఆడబిడ్డలను కాపాడటానికి వెళ్ళింది. ఆమె కూడా కొంత పాత్ర పోషించింది, లేదు అని చెప్పడం తప్పు. నాకు కేటీఆర్ గారి కోసం నాకు అంత ఆలోచన లేదు, కానీ ఆమె కోసం నాకు ఆలోచన. జాగృతి పెట్టిన కేసీఆర్ గారి బిడ్డగా స్టూడెంట్స్కి కానీ వయసు అందరికీ కూడా ఆమె అండగా ఉంది. అంత లేదు అని అంటానికి లేదు. ఓకే, లిక్కర్ స్కాము ఇవన్నీ అంటారా, వస్తాయి, అవన్నీ వచ్చాయి కాబట్టి దాంట్లో నిజాలు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక జూబ్లీ హిల్స్లో ఆమె పాత్ర ఉండాలి అని నేను భావిస్తున్నా. ఆమె పాత్ర, కీలక పాత్ర పోషించడానికి ఆమె అక్కడ నించుంటే బాగుంటుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అది సార్, ఒకవేళ సపరేట్ పార్టీ ఏమైనా పెట్టే ఊహాగానాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పటివరకు అయితే చెప్పట్లేదు. పార్టీలు పెట్టి నిలబడలేరమ్మా. ఎందుకంటే చాలామంది చూసాం, దేశంలో కొన్ని వేల పార్టీలు పెట్టారు. ఇక్కడ కోదండరామ్ గారు పెట్టారు, ఇక్కడ మన గద్ర గారు పార్టీ పెట్టారు, కృష్ణాన పార్టీ పెట్టారు, ఎంతోమంది పెట్టారు పార్టీలు, ఎన్నో పార్టీలు. ఆ దిలీప్ గారు పెట్టారు పార్టీలు, చాలా పార్టీస్ ఉన్నాయి. మన విజయశాంతి గారు పెట్టారు, సబితా ఇంద్రారెడ్డి గారు పెట్టారు.
సబిత కాదు, ఇందిరారెడ్డి గారు, ఇందిరారెడ్డి గారు పెట్టారు. ఇందిరారెడ్డి గారు తెలంగాణ పార్టీ పెట్టారు. దేవేంద్ర గౌడ్ గారు నెంబర్ 2 పొజిషన్లో ఉంటారు. దేవేంద్ర రెడ్డి గౌడ్ గారు పెట్టారు పార్టీ. ఇలా ఎంతోమంది, ఇంకా తెలంగాణ కాదు అన్ని దిక్కులా కూడా పార్టీ పెట్టి ఈరోజు నిలబడిన పార్టీలో ఒకటి జనసేన, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రాంతీయ పార్టీల్లో ఉద్యమం పార్టీ కేసీఆర్ గారు ఇలా నించున్నారు. రామదాస్ అంతోలా గారు పెట్టారు. ఎంతోమంది ఉన్నారు. అంటే కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాదు. అంటే చాలా వేల మంది సక్సెస్ కాలేదు, ఏదో వేలలో సక్సెస్ అయ్యారు. కనుక అది పార్టీ నిలబడడం అనేది చాలా ప్రయత్నం చేయాలి. చిరంజీవి గారు లాంటి వారే పార్టీని నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే అది నడపడం అంటే చాలా ఒక కత్తి మీద సాము. కనుక పార్టీ పెడతారా, జాతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలోకి వెళ్తారా లేకపోతే ఏంటనేది చూడాలి. కానీ మనం పార్టీ పెట్టి నడపడం అనేది కొంచెం కష్టసాధ్యం. ఎందుకంటే పార్టీ ఆమె కూడా పెట్టారు, షర్మిల గారు కూడా ఓపిక లేకే ఆమె పార్టీ కూడా విలీనం చేసేసారు. అంటే పార్టీ అనేది ఒక యజ్ఞం. అది నిలబడడం అనేది కొంచెం కష్టకాలమే. అదైతే మాత్రం మనం ఏది ఏమైనా ఆమెకంటూ ఇండివిజువల్గా ఏ పార్టీకైనా వెళ్తారా, లేకపోతే ఆమె ఇండివిజువల్గా నించుంటారా, లేకపోతే ఇండివిజువల్గా ఆమె ఎలా చేస్తారనేది ఆమె నిర్ణయం. అది లేదంటే మళ్ళీ అదే పార్టీలో కూడా ఉండొచ్చు, చెప్పలేము. నేను ఒక మాట చెప్తున్నాను వినండి, ఏది అన్ని ఊహాచంతమే. కేసీఆర్ గారి కూతురు కాకపోదు, కేటీఆర్ గారి చెల్లెలు కాకపోదు. ఒకటే, మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తల్లి కూతురు ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఒకటే అవుతారు. మనం అందుకే తిట్టేవాళ్ళమి, మనం అందరినీ అనేవాళ్ళమి దూరం అవుతాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకే అంటారు మనం ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి తప్ప ఎదుటి వాళ్ళని ఆడబిడ్డని అంత కించపరిచి మాట్లాడకూడదు అనేది కొంతమంది టీఆర్ఎస్లో మాట్లాడిన వాళ్ళకి నేను ఎంతో చెప్తున్నా. ఆయన మీ ముందు సార్ నేను ఇలా తిట్టాను సార్ అని మీరు కేసీఆర్ గారికి వెళ్తే కేసీఆర్ గారు ఏమంటాడండి? కేసీఆర్ గారు నా బిడ్డనే నువ్వు తిడతావు అని అడుగుతారు. మామూలుగా పార్టీని కాపాడుకోమని చెప్పాడు, వాళ్ళ బిడ్డని తిట్టమని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, మీ పార్టీని కాపాడండి, మీ పార్టీని నిలబెట్టండి అని చెప్పాడు. మీరు నా కూతురిని బూతులతో తిట్టండి అని చెప్పలేదు ఆయన కదా. అది చాలామంది నాయకులు గుర్తుపెట్టుకోవాలా అనేది నా ఉద్దేశం. అంత తప్ప నేను ఇంకొకటి ఆమె కూతురికి, తండ్రికి, అన్నయ్యకి, తల్లికి ఎప్పుడూ రక్త సంబంధం కలిసే ఉంటుంది. ఎప్పుడైనా కలుస్తారు, కలిసి ఉండాలనే కోరుకుందాం. ఆ నలుగురు ఫ్యామిలీ బాగుండాలనే కోరుకుందాం. జూబ్లీ హిల్స్లో ఆమె నించుంటే మనం సపోర్ట్ చేయాలని కోరుకుందాం. ఆమె గెలవాలనే కోరుకుందాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు పార్టీ నుంచి బహిష్కరణ చేయకపోతే ఇప్పుడు పోటీ చేసేవారా మన బీఆర్ఎస్ తరపు నుంచి? ఒకవేళ చేయరు, బహిష్కరించారు కాబట్టి ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఒకవేళ చేస్తే బహిష్కరించారు కాబట్టి మన ఆమె క్యాపబిలిటీ నిలబెట్టుకోవాలి కదా. ఆమెకి ఎంత క్యాపబిలిటీ ఉంది అక్కడ ఆమె నించుంటే బీఆర్ఎస్ ఓడిపోతుంది. ఆ బీఆర్ఎస్ ఎన్ని ఓట్లు గెలిచినా కూడా ఆమెకి బీఆర్ఎస్ దెబ్బ వస్తుంది. ఒకవేళ కానీ బీఆర్ఎస్ ఆమె నించున్న తర్వాత కూడా బీఆర్ఎస్ గెలిచిందనుకోండి, కవిత గారికి ఏమీ లేదు, 0 అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అందుకనే ఆమె ఒక బీఆర్ఎస్కి ఏం తేడా వచ్చిందనుకోండి, కాంగ్రెస్ గెలిచిందనుకోండి, బీజేపీ గెలిచిందనుకోండి, అక్కడ మొత్తం రేపు వచ్చే స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొత్తం అన్నింటిలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తుంది కదా. రెండింటిలో చూసుకోవాలా. మనం డైరెక్ట్గా రాజకీయాల్లో తెగించి నిలబడాలా. ఆ తెగించి కవిత గారు నిలబడితే ఎస్ ఆర్ నో, రాజకీయాల్లో ఆమె నిలబడిందంటే శాశ్వతంగా 98 ఆయన 99 ఎలక్షన్స్ మన కేసీఆర్ గారిది రిపీట్ అవుతుంది. లేదు అంటే కామ్ గోయింగ్ అయిపోతుంది, అంతే, ఇంకంతే.